వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి. అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చదువు లేని సన్నాసి, క్లారిటీ లేని కక్కూసు, నిజాయితీ లేని నిబద్ధత లేని నిబ్బి మరియు హిందువులను ద్వేషించే ఎడ్డోడు, ముస్లింల మొగ్గ మరిగిన రావణ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. అన్పాలిష్ టాక్స్ అని చెప్పి కొత్త యూట్యూబ్ ఛానల్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ స్టార్ట్ చేశాడు. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఉన్నాడు. అది యూత్కి బాగా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇచ్చాను, వెళ్ళి ఆ వీడియో చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో రావణ్ అనేటోడు పహల్గామ్ అటాక్ మీద వీడియో చేశాడనమాట. దాని గురించి రియాక్ట్ అవ్వబోతున్నాం. దాంట్లో కర్ణాటకకి చెందిన వాళ్ళు ఉన్నారు, దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఉత్తర భారతదేశానికి చెందిన పూర్తిగా భారతీయులు అయితే ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్. నిన్ను మెట్టు తీసుకొని కొట్టి దానికి పెంట పూసి కొట్టి నా కూడా తప్పు లేదు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అంటావేందిరా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అంటావేంది? రిలీజియన్ బేస్ చేసుకునే వాడు చంపింది. నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి హిందువుని చంపాడు రా కాల్చి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అని ఎలా మాట్లాడతావా ఎర్రి పుక్క? చంపిన వాడి మోటివ్ క్లియర్. ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోకి భారతదేశం నుంచి ఎవరో రాకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. వేలిముద్ర ముండా, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చదువుకున్నప్పుడు ఇవన్నీ తెలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా, తెలుసుకొని సాగు. పీఓకేలో హిందువులు ఎప్పుడూ ఎంటర్ అవ్వలేదు, ఇండియన్స్ ఎప్పుడూ ఎంటర్ అవ్వలేదు. మన ఆర్మీ కూడా పీఓకేకి ఇటువైపే ఉంటుంది. ఈ దాడి జరిగింది పహల్గామ్లో. వాళ్ళ కోరిక ఏంటంటే ముండా, కాశ్మీర్లోకి హిందువులు అంటే బయట వాళ్ళు ఎవరు రాకూడదు అనేది వాళ్ళ కోరిక. ఏమి మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎందుకు మాట్లాడుతున్నామో తెలియకుండా వీడియోస్ ఎలా చేస్తావరా ఎర్రి ముండా? అందుకే స్కూల్ ఎగరగొట్టి, కాలేజీలు ఎగరగొట్టి దెబ్బల సైడ్ తిరగకూడదు. ఇప్పుడు చూడు ఎంత బేకర్గా మాట్లాడుతున్నావో, ఎంత లుచ్చగల్లా మాట్లాడుతున్నావో, ఎంత తెలివి లేని దద్దమ్మలా మాట్లాడుతున్నావో, క్లారిటీ లేని ముండలా మాట్లాడుతున్నావో. పీఓకే గురించి కాదురా మాట్లాడింది వాళ్ళు, కాశ్మీర్ మొత్తం గురించి మాట్లాడుతున్నారు ముండా. పీఓకేలో మనం ఎప్పుడు ఎంటర్ అయినాం? మైండ్ ఉందా? ముట్ట గుడిచిపోయిందా? మేము యాజ్ అ సెక్యులర్ టీమ్, ఇంకోసారి సెక్యులర్ అంటే పెంట పోసిన మెట్టుతో కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సెక్యులర్ అని చెప్పుకోవద్దు, హిందూ వ్యతిరేకులం అని చెప్పుకోండి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ముస్లింలు హిందువులని తరిమి వాళ్ళ ఊర్లలో నుంచి పంపించేస్తే అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేమ్రా. అప్పుడైతే ముస్లింలది తప్పు ఉంది కాబట్టి, ఆ గవర్నమెంట్ కూడా తప్పు పట్టలేం కాబట్టి, నీ నోట్లో ఎవడో మొక్క పెట్టాడు కాబట్టి నువ్వు మాట్లాడలే. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ముస్లింలు అనే వాళ్ళకి బ్యాడ్ అయిపోతున్నారు, వాళ్ళు చాలా సౌమ్యులు కాబట్టి వాళ్ళకి మనం వెనకేసుకోవాలి అని చెప్పి వీడియో చేసావు, అంతే కదా? నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉగ్రవాద దాడి జరిగిందా అని వాట్సాప్ యూనివర్సిటీలో పుంకాలుగా రాసిన అబద్ధాలని, ఫేక్ ప్రాపగండాని తీసుకొచ్చి సోషల్ మీడియాలో డంప్ చేసే బత్తాయి నా కొడుకులు ఉన్నంతకాలం. అందుకేరా నేను అనేది ఎర్రి గొర్రె అని. ఎందుకంటే నువ్వు పెద్ద ఎలిముద్రగాడివి. ఆర్టికల్ 370 తర్వాతనే మనకి అక్కడ ప్రశాంతత అనేది ఏర్పడింది కాశ్మీర్లో. పుల్వామా అటాక్ కూడా ఆర్టికల్ 370 ముందే జరిగింది. ఆర్టికల్ 370 ఆగస్టులో వస్తే ఈ పుల్వామా అటాక్ ఫిబ్రవరిలో జరిగింది. ఇప్పుడు మనం చదువుకోవాలా, ఏలిముద్రగాళ్ళం, ఏదో ఒకటి మొగ్గ గుడిసేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయి, ఏదో యూట్యూబ్లో వాగేసుకోవచ్చు అని చెప్పి నువ్వు వీడియో చేస్తున్నావు. కానీ నీకే కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసా? అక్కడ గవర్నర్ రూల్ ఉంటే సుప్రీంకోర్టు అక్కడ ఎన్నికలు నిర్వహించండి అంటే 2024లో ఎన్నికలు జరిగాయి. అక్కడ ఒక గవర్నమెంట్ ఏర్పడింది. ఆ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇవి జరిగాయి. ఇప్పుడు నిన్ను ఏం మెట్టుతో కొట్టాలి? సెంట్రల్ గవర్నమెంట్ అనేది చూసుకుంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు అనేది మర్చిపోయింది. ఇంతకుముందు పుల్వామా అటాక్ జరిగింది ఎప్పుడు? ఆర్టికల్ 370 అనేది ఉన్నప్పుడు. అది తీసేసిన తర్వాత ఎన్ని జరిగాయి? ఎంతమంది జనాల్ని వాళ్ళు చంపారు? ఒక క్లారిటీ ఉందా నీకు? లేదు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఉండబట్టే భారతదేశం ప్రశాంతంగా ఉందిరా ముండా. అది మనకు తెలీదు.
తెలీదురా రిపుగా నీకు. అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంతమంది ఉగ్రవాదులు లోపలికి వస్తుంటే? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్తాడు? ఇవన్నీ వదిలేసి లేస్తే మా మోదీ సింహం, మా మోదీ కంగారు, మా మోదీ జగ్గపిల్ల కుక్కపిల్ల అని అరిచే వాళ్ళు అందరూ కూడా అరే పంది, కొవ్వు పట్టిన సీమ పంది, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో 3 PMలు చంపబడ్డారు. ఫస్ట్ ఆయన ఎందుకు చనిపోయాడో ఎలా చనిపోయాడో కూడా తెలియదు. సెకండ్ ఆమెని పంజాబ్ వాళ్ళు చంపారు. థర్డ్ తమిళలో చంపారు. అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ అనేది ఉండిందిరా, అప్పుడు పిఎంలే లేచిపోయారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే కొత్త గవర్నమెంట్ రావడం వల్ల వాళ్ళకు కొన్ని అధికారాలు ఉండడం వల్ల మనోళ్ళు తప్పు చేశారు, కొంచెం తప్పులు జరిగాయి, మేము ఒప్పుకుంటున్నాం. కాకుంటే ఆర్టికల్ 370 ముందు కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు కాశ్మీర్ ఎలా ఉండిందిరా ముండా, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చెక్కు చేసుకోరా. మనకు స్వాతంత్రం వచ్చి 1947 నుంచి ఇప్పటిదాకా కాశ్మీర్లో ఎప్పుడు ప్రశాంతత ఉండిందో, లేకుంటే న్యూస్ చూడు, లేకుంటే పేపర్లన్నీ తెప్పించుకుని చదువు. ఎవడు కరెక్ట్గా పరిపాలించాడు, ఎవడు మగాడనే తెలుస్తుంది. దీన్ని చూసి మనం పూర్తిగా ఒక మతంలో ఉండే ముస్లింలందరినీ మనం ఎట్లా తప్పంటాం? మతంలో ఉండే ముస్లింలు ఎవడు తప్పుపట్టలేదురా ముండా. ఇప్పుడు తప్పుపట్టేది పాకిస్తానీ ముస్లింలు. ఎవడైతే టెర్రరిస్ట్ని వెనకేసుకొస్తున్నాడో, ఎవరైతే టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తున్నాడో, ఎవడైతే పాకిస్తాన్ని మొడ్డగుడుస్తున్నాడో వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు మాత్రమే నిజమైన ముస్లింలు కాదంటున్నాం. ఇప్పుడు వాళ్ళని ఎవడో ఏమనట్లేదురా, పాకిస్తాన్లో అంటుంటే నీకెందుకు కాలిపోతుంది? ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల్ని ముస్లింలు తరిమి కొడుతుంటే, చంపుతుంటే నువ్వు ఏమన్నావురా లోఫర్గా? అక్కడున్న హిందువులు అవసరం లేదు నీకు. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళని, ఉగ్రవాదుల్ని మేము తిడుతుంటే నీకు నొప్పేస్తుంది. ఈ ఏం బతుకు పట్టావురా నువ్వు? అసలు నీది బతుకేనా? నిజంగా మనిషి పుట్టుక పుట్టావా, లేకపోతే పంది పుట్టుక పుట్టావా, లేకపోతే అసలు నీది పుట్టుకే కాదా? అర్థం కావట్లే నాకు. గోద్రాలో ముస్లింలు తగలబెట్టిన వాళ్ళని, రైలు తగలబెట్టిన వాళ్ళని వాళ్ళందరూ హిందువులు కాబట్టి తీవ్రవాదులు అందరూ హిందువులు అంటావా? వీటికి చదువు లేదు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని ఏదో గొర్రెలాగా వచ్చి వాగేయడం తప్ప ఏమీ తెలీదు. కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోరా. ఇప్పుడు అక్కడ ఫస్ట్ దాడి చేసింది ముస్లింలు, రైలు తగలలో పెట్టింది ముస్లింలు, హిందువులు కాదు, ఎర్రిపుకా. అలా రైలు తగలబెట్టిన తర్వాత గుజరాత్లో ముస్లింలని హిందువులు చంపారు, వాళ్ళు కొట్టుకున్నారు, హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. ఇప్పుడు నువ్వు ఓన్లీ హిందువుల గురించి మాట్లాడతావేంద్ర, ఎర్రిపుక్క. తప్పు కదా అదే. అక్కడ 2 వర్గాలు కొట్టుకు సచ్చాయి. ఒక వర్గం గురించి మాట్లాడతావేంద్ర, ఎర్రిపుక్క నువ్వు. ఇంకో వర్గం గురించి నీకు కళ్ళు కనపడవా? వాళ్ళు ఏమైనా పెట్టేశారా నీకు కళ్ళ లోపల? మీరు అబ్జర్వ్ చేస్తే అదే వీడియోస్లో అదే కశ్మీర్కి సంబంధించిన ముస్లింసే అందరికీ సహాయం చేస్తున్నారు. అలా సాయం చేసిన వాళ్ళని రియల్ ముస్లిం అంటున్నారా? ముష్టోడా. మన తెలుగు లేడీనే ఒక ముస్లిం అతను పైనుంచి కిందకి తీసుకొని వచ్చాడు. ఇంకో అమ్మాయి అయితే నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్యలు అని చెప్పి 2 ముస్లిం పేరు మెన్షన్ చేసింది. అక్కడ ఉన్న చాలా మందిని కాపాడింది ముస్లింసే. వాళ్ళు రియల్ ముస్లిమ్స్ అంటున్నారా, వాళ్ళు పొగుడుతున్నారా, సోషల్ మీడియాలో వాళ్ళని ఒక రేంజ్లో హైప్ ఇస్తున్నారా. వాళ్ళ గురించి కాదరా మాట్లాడేదిడా. నీకు పాజిటివ్ కనపట్లే, నెగిటివే. పాకిస్తాన్ వాళ్ళని తిడుతుంటే నీకు నొప్పేస్తుంది. మణిపూర్కి కళ్ళగంతలు కట్టుకున్న మనకి కేవలం బెంగాల్లో జరుగుతున్నది మాత్రం కనపడుతుంది. మణిపూర్లో 2 తెగల వాళ్ళు కొట్టుకు చచ్చారు, అప్పుడు స్పందించారు, ఇప్పుడు స్పందిస్తున్నారు. కానీ నువ్వు ఉన్నావు కదా, ఒక ముండ ఉన్నావు కదా, ఏమీ తెలియని ఎర్రి మొడ్డ ఉన్నావు కదా, చదువులేని సన్నాసి ఉన్నావు కదా, పెద్ద అడ్డగాడిది కదా. నువ్వు పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద దాడి జరుగుతుంటే నువ్వు మాట్లాడలేదురా. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేది చట్టం చేయబడింది సెంట్రల్ గవర్నమెంట్. అది చట్టం ఎలా చేయబడింది? ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీలు దాన్ని చట్టం చేశారు. దానికి హిందువులకు సంబంధం ఏంది? దానికి హిందువులు ఎలా బ్లేమ్ చేస్తారు? ఇదే వక్ఫ్ బోర్డు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు హిందువులు ఏమన్నా ముస్లింల మీద దాడి చేశారా? అది చట్టం అని చెప్పి సైలెంట్గా ఉన్నారా? చట్టాన్ని గౌరవించేది ఎవర్రా, ఎర్రిపుక్క. పవన్ కళ్యాణ్ నువ్వు తిడితే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నిన్ను ధమ్కి ఇస్తే నువ్వు పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇవ్వాలి అని కోరుకున్న ముండవు నువ్వు. ఈరోజు ముస్లిమా హిందువా అని చెప్పి హిందువులను కాల్చి చంపితే ఆ టెర్రరిస్ట్ నా కొడుకులని మేము ప్రశ్నిస్తుంటే, లేకుంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఈరోజు అలా మాట్లాడకూడదు అని కోరుకుంటున్నా నువ్వు పెద్ద కొజ్జగానివి. వీటి మీద ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి,
చాలా రకాలుగా మాట్లాడాలి. పార్ట్ 3లో వీటి గురించి ఇంకా మాట్లాడదాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినోడితో ఒక 2-3 వీడియోస్ చేసి వదిలేయచ్చు. కాకపోతే ఇట్లాంటి ఏలిముద్రగాడితో వీడు ఎంత ఏలిముద్రగాడో ఈ వీడియో చూసినప్పుడు నాకు అర్థమైంది. అంతేకాకుండా ఈ వీడియోలో వాడు మోడీని తిట్టబోయాడు. కాబట్టి మనం ఇంకా ఎక్కువ తిట్లతో నెక్స్ట్ వీడియోలో వస్తామన్నమాట. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ మళ్ళీ 2000. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.